బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 16, గజేంద్రుని పూర్వజన్మ కథ 17, లక్ష్మీనారాయణ సంభాషణ 18, గజేంద్ర మోక్షణ కథ ఫలశ్రుతి 19, రైవతమనువు చరిత్ర 20, చాక్షుసమనువు చరిత్ర 21, సముద్రమథన కథా ప్రారంభం 22, సురలు బ్రహ్మశరణు చొచ్చుట 23, బ్రహ్మాదుల హరిస్తుతి 24, విశ్వగర్భుని ఆవిర్భావము 25, విష్ణుని అనుగ్రహవచనము 26, సురాసురలు స్నేహము 27, మందరగిరిని తెచ్చుట. జననాథ దేవల శాప విముక్తుడై పటుతరగ్రాహ రూపంబుమాని ఘనుడు హూహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువుదాల్చి హరికి నవ్యయునకు అతిభక్తితో మ్రొక్కి హరికి నవ్యయునకు అతిభక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆదేవు కృపనుంది అందందమరియును వినత శిరస్కుడై వేడ్కతోడ దళిత పాపుడగుచు తన లోకమునకేగే అప్పుడు శౌరికేలనంటి తడవ హస్తిలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే. అష్టమ స్కంధము, గజేంద్రుని పూర్వజన్మ కథ. పరీక్షిన్ మహారాజా. అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో హూహూ అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టాడు. తన పూర్వపు నిర్మలమైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరల నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్లిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వుటచే వెంటనే గజరాజు అజ్ఞానమంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు. అవనీనాథ గజేంద్రుడామకరితో నాలంబుగా వించే ముంద్రవిడాధీశుడతండు పుణ్యతముడింద్రద్యుమ్న నాముండు వైష్ణవముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్ము నారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. రాజా. మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ద్రవిడ దేశపు మహారాజు. అతడు అతి శ్రేష్టమైన విష్ణు భక్తుడు. ఒక పెద్ద పర్వతం మీద మౌనవ్రతం పూని సర్వాత్మ అయిన శ్రీహరిని గూర్చి విశేషమైన పూజలు జరిపేవాడు. ఒకనాడా నృపుడచ్యుతున్ మనములోనూహించుతున్ మౌని అయి అకలంక స్థితినున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని బుట్టుమని శాపం బిచ్చే భూవల్లభ. పరీక్షిన్ మహారాజా.
ఒకరోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా ఏకాగ్రచిత్తంతో ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించలేదని, లేవకుండా మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు. ఓరి మూర్ఖుడా! పిసినిగొట్టు! ఏనుగు కడుపున జన్మించు! అని అతనికి శాపమిచ్చాడు. ముని 10 నవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిం జననం బందెను. విప్రులగనియవమానింపదగదు ఘన పుణ్యులకు. అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు. కరినాథుడయ్యడాతడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యున్. హరిచరణ సేవగతమున కరివరునకునధిక ముక్తి కలిగే మహాత్మా. ఓ రాజేంద్ర! ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా పుట్టాడు. అతని భటులందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా కూడా అతనికి విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది. కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉభయనియత వృత్తి నుండెనేని. చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి జడదు. చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి జడదు. భక్తుడు తన పనులు తను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ 2 నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపాలన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంతమైనట్టి విష్ణుభక్తి ఎప్పటికీ నశించదు. చెడు కరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చెనటులకు. చెడకమనునట్టి గుణులకు చెడని పదార్థములు. విష్ణు సేవా నిరతుల్. చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. దుర్జనులకు వారి ఏనుగులు, గుర్రాలు, సంపదలు అన్నీ నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతులైన సజ్జనులు చెడకుండా బతుకుతారు. వారికి విష్ణుభక్తి మీది ఆసక్తి చెడదు. అప్పుడు జగజ్జనకుండగు అప్పరమేశ్వరుండు దరహసిత ముఖ కమలయగు అక్కమలకిట్లనియే. అష్టమ స్కంధము లక్ష్మీనారాయణ సంభాషణ. గజేంద్రుని రక్షించాక లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి చిరునవ్వుతో ఉన్నట్టి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. బాలానా వెను వెంటను హేళన్ విను వీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు బట్టుట కాలో ఏమంటి నన్ను అంభోజముఖి. చిన్నదానా, పద్మముఖి, ఆకాశమార్గంలో నా వెనకాతలే విలాసంగా వస్తూ నేను నీ పైటకొంగు విడువకుండా పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో ఏమిటో. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్. మరతునని ఎరిగి మొరగక మరవక మొరయిడిన ఏని మరి
అన్యములన్. ఓ వనిత, ఇది నీకు తెలుసు కదా. తెలిసి ఇతరులకు మొరపెట్టకుండా గుర్తుపెట్టుకొని నన్ను వేడుకొన్న వారిని ఎవరినీ ఎప్పుడు నేను విడువను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను అని పలికిన అరవింద మందిరయైన ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందరవదన అరవిందయగుచు ముకుందునకిట్లనియే. శ్రీహరి మాటలు విని పద్మాలలో నివసించడి ఆమె అయిన లక్ష్మీదేవి చిరునవ్వు చిందే ముఖపద్మంతో గోవిందుడితో ఇలా అంది. దేవా దేవరయడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగాక ఓ వల్లభయేమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ దేవదేవా, సమస్తానికి ప్రభువా, ఓ నా స్వామి, నీ పాదాలను మనస్సులో పెట్టుకొని పూజించడమే నా పని కదా. కనుక ఏమీ అనుకోకుండానే నిన్ను అనుసరించి వస్తున్నాను. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఓ దేవాధిదేవ, ఓ మహాప్రభు, దీనిల మొరలను దయతో వినటానికైనా వారిని కాపాడటానికైనా మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా దీనబంధు దీనరక్షక నీకే తగునయ్యా. అని మరియును సముచిత సంభాషణంబుల అంకించుచున్న పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా ఆలింగనంబుగా వించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జగీయమానుండై గరుడారూఢుండగుచు నిజ సదనం మునగుతనియే అని చెప్పి శుకయోగీంద్రుండు ఇట్లనియే. ఇలా చెప్పిన పిమ్మట లక్ష్మీదేవి తగిన పలుకులతో శ్రీహరిని స్తుతించింది. ఆయన ఆ పరమ భక్తురాలైన లక్ష్మిని చక్కటి మాటలు చిరునవ్వులతో కౌగలించుకున్నాడు. గరుడులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు జయజయధ్వానాలు చేశారు. గరుడవాహనం అధిరోహించాడు. పరివార సమేతంగా వైకుంఠానికి తరలి వెళ్లాడు అని చెప్పి సుఖమహర్షి ఇలా చెప్పాడు. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిలు శోభనములు మోక్షమర చేతిదయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. అష్టమ స్కంధము గజేంద్ర మోక్షణ కథ ఫలశ్రుతి. ఓ మహారాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన గజేంద్ర మోక్షం అనే ఈ కథ వినేడివారి కీర్తి వృద్ధి చెందుతుంది. పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి,
కష్టాలు దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రంగా నియమంగా పారాయణగా చదివెడి నిర్మలమైన మనస్సు గల బ్రాహ్మణులకు అనేక రకాలైన వైభవాలు గొప్ప సంపదలు సమకూరుతాయి. ఆపదలు అంతరిస్తాయి. సౌఖ్యాలు దరిజేరుతాయి. శుభాలు వృద్ధి చెందుతాయి. మోక్షం సులభమవుతుంది. సంతోషాలు సమకూరుతాయి అని ఆనందంగా విష్ణుమూర్తి చెప్పాడు. అని మరియు అప్పరమేశ్వరుండిట్లని ఆనదిచ్చే ఎవరేని అపరరాత్రంబున మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబున నాకుం ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును ఇగ్గిరి కందర కాననంబులను వేత్ర కీచక వేణులతాగుల్మ సురపాదపంబులను నేనును బ్రహ్మయు ఫలలోచనుండును నివసించియుండు అక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్యకూర్మ వరాహాద్యవతారంబులను తదవతార కృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మతపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రతాజనంబులను చంద్రకాశ్యపజాయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిజయంబును అమరులను అమరతరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతి ఇత్తునని ఋషికేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందిత చరణారవిందుండై ద్విహగ పరివృఢవాహనుండై వేంచేసే విబుధానీకంబు సంతోషించనని చెప్పి శుకుండు రాజునకిట్లనియే. ఈ విధంగా చెప్పి శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు. తెల్లవారగట్లనే నిద్రలేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణుమూర్తిని, గజేంద్రుడిని, ఆ పద్మశిరస్సును, శ్వేతద్వీపాన్ని, పాలసముద్రాన్ని, త్రికూట పర్వతంలోని గుహలను, అడవులను, పేము వెదురు పొదలు కల్ప వృక్షాలను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించే ఆ త్రికూట పర్వత శిఖరాలను, కౌమోదకీ గదను, కౌస్తుభమణిని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, లక్ష్మీదేవిని, ఆదిశేషుడుని, గరుత్మంతుడుని, వాసుకిని, ప్రహ్లాదుడుని, నారదుడుని, మత్స్య కూర్మ వరాహ మొదలైన అవతారాలని, ఆయా అవతారాలలో చేసిన కృత్యాలను, సూర్యుడు చంద్రుడు అగ్నులను, ఓంకారాన్ని, ధర్మం తపస్సు సత్యాలను, వేదాన్ని, వేదాంగాలను, శాస్త్రాలను, గోవులు బ్రాహ్మణులు సాధువులు పతివ్రతలను, చంద్రుడి భార్యలను, దక్షపుత్రికలు నక్షత్రాలు అయిన అశ్వని, భరణి మున్నగువారు 27 మంది, కశ్యపుడి భార్యలను, అదితి దితి మున్నగు వారు 15 మంది, వారిలో దక్షపుత్రికలు 13 వైశ్వానరుని కుమార్తెలు 2 గంగ గౌరి సరస్వతి యమున సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుడుని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను, ఏకాగ్ర చిత్తులై తలంచేవారికి విష్ణువునకు చెందిన నిర్మలమైన పదం చనిపోయే సమయంలో అనుగ్రహిస్తాను. ఇలా చెప్పి విష్ణువు శంఖాన్ని పూరించాడు. దేవతలు అందరూ ఆయన పాదపద్మాలకు నమస్కారాలు చేశారు. శ్రీహరి గరుడుని అధిరోహించి పయనమయ్యాడు. దేవతలు సంతోషించారు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. గజరాజమోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్మకులన్ గజరాజమోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజవరదుడిచును గజతురగస్యందనములు కైవల్యంబున్.
గజేంద్రమోక్షం కథను భక్తితో నియమంగా చదివేవారికి గజేంద్రుడిని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలను, ఏనుగులు, గుగాలు, రథాలు మరియు పరలోక సౌఖ్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. తామసు తమ్ముడు రైవతనామకుడై వెలసే మనువు నలువుర మీదన్ భూమికి ప్రతివింధ్యార్జున నామాదులు నృపులు మనువు నందనులు నృపా. అష్టమ స్కంధము 5 రైవత మనువు చరిత్ర. ఓ పరీక్షిన్ మహారాజా, 4వ మనువు తామస మనువుకు తమ్ముడు అయిన రైవతుడు 5వ మనువు అయ్యాడు. అతని కుమారులు ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైనవారు భూమండలానికి రాజులు అయ్యారు. మునులు హిరణ్యరోముడు ఊర్ధ్వబాహుండు వేదశీర్షుండను వీరు మొదలు అమరులు భూతరయాదులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి ఈ ఇద్దరకు పుత్రుడై తన కళలతో వైకుంఠుడనబుట్టి వారిజాక్షుడవనిపై వైకుంఠమనియడి లోకంబు గల్పించే ఎల్ల లోకములు మ్రొక్క రమ ఎదుర్కోలు సేకొనె రాజముఖ్య తదనుభావంబు గుణములు తలపదరమే ఈధరారేణు పటలంబు నెరుగవచ్చు కాని రాదయ్యా హరిగుణగణము సంఖ్య. రాజా పరీక్షిత్తు, ఈ 5వ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు. భూతరయులు మొదలైనవారు దేవతలు అయ్యారు. శుభ్రుడికి పతివ్రత అయిన వికుంఠ అనే అతని భార్య కడుపున వైకుంఠుడు అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. అతడు అన్ని లోకాల వారు గౌరవించేలా వైకుంఠము అనే లోకాన్ని సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెళ్లి చేసుకుంది. ఆ దేవదేవుని మహిమను, సుగుణాలను ఊహించడం సాధ్యం కాదు. భూమండలంలో గల ధూళి కణాలు అన్నిటినీ తెలుసుకోగల మేము కాని వైకుంఠుని గుణగణాలు తెలుసుకోవటం సాధ్యం కాదు. తదనంతరంబా అటు పిమ్మట తదనంతరంబా చక్షుస్తనూజుండు చాక్షుషుండను వీరుడారవమనువయ్యే అవనినాథ భూమీశ్వరులు పురుష సుద్యుమ్నాదులాతని నందనులమర విభుడు మంత్రద్యుమాఖ్యుడమర్త్యులాప్యాది కులాహ విష్మద్వీరకాది ఘనులు మునులందు విభుడు సంభూతికి నై వైరాజునకు బుట్టి అజితుడు నాగనొప్పే అతడకాడే కూర్మమై మందరాత్రిని ఉదధి జలములోన నుండి మోచే అతడు సువే దివుజులర్థింపనమృతాబ్ధి ద్రచ్చిచ్చెన సుధారసంభూ. అష్టమ స్కంధము చాక్షుసమనువు చరిత్ర. పరీక్షిత్తు మహారాజా, 6వ మనువుగా చక్షువు అనువాని పుత్రుడు చాక్షుషుడు అయ్యాడు. ఆ చాక్షుష మన్వంతరంలో అతని కొడుకులు అయిన పురుషుడు, సుద్యుమ్నుడు మున్నగువారు రాజులు అయ్యారు. ఈ మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు. ఆప్యాదులు దేవతలు అయ్యారు. హవిష్మంతుడు, వీర్కుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు. ఆ వైరాజుకి సంహాతికి అజితుడు అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంతర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు. విశేష వివరణ చతుర్దశ మన్వంతరాలలో 4వది 4 అయిన తామస మన్వంతరంలో గజేంద్ర మోక్షం ఘట్టం జరిగింది. తరువాత 5వది 5 అయిన రేవత మన్వంతరం, ఆ తరువాతది 6వది అయిన చాక్షుష మన్వంతరం. ఈ మన్వంతరంలో క్షీరసాగర మథనం జరిగింది.
ఆ పిమ్మట వచ్చినది ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరం. అని పలికినం పరీక్షిన్నరేంద్రుండు మునీంద్రునకిట్లనియే. అష్టమ స్కంధము సముద్రమథన కథ ప్రారంభం. సుక మునీశ్వరుడు అలా చెప్పగానే పరీక్షిత్తు మహారాజు ఇలా అడిగాడు. విను మున్నేటికి ద్రచ్చే పాలకడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధింజొచ్చి అదెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు దేవనికాయంబమృతంబునట్లు వడసెన్ వారాసినేమేమి సంజనితంబయ్యే మునీంద్ర చోద్యము గదా సర్వంబు చెప్పంగదే. మునిశ్రేష్ఠుడవు అయిన సుకుడా, పూర్వకాలంలో విష్ణుమూర్తి పాలసముద్రాన్ని ఎందుకు చిలికాడు? పాలసముద్రంలోని అంత పెద్ద కవ్వపు కొండ మంథర పర్వతం క్రిందకు దూరి తాబేలు రూపంలో ఎందుకు మోసాడు? అమృతాన్ని దేవతలకు ఎలా అందించాడు? అలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుంచి ఏమేమి పుట్టాయి? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కదా. వాటన్నిటినీ నాకు వివరంగా చెప్పు. అప్పటి నుండి బుధోత్తమ చెప్పెదు భగవత్కథా విశేషంబులు నాకెప్పుడు తనివిదనింపదు చెప్పగదే చెవులు నిండ శ్రీహరి కథలన్. ఉత్తమ పండితుడవు అయిన సుఖమహర్షి, భగవంతుడి కథలు ఎన్ని చెప్పినా నాకు తృప్తి కలగదు. చెవులారా వింటాను, విష్ణు కథలు ఇంకా చెప్పు అని మరియు అడుగంబడిన వాడై అతనిని అభినందించి హరి ప్రసంగంబు చెప్పను ఉపక్రమించెనని సూతుండు ద్విజులకిట్లనియే. అట్లు శుకుండు రాజుంజూచి ఇలా అడిగిన పరీక్షిత్తు మాటలు విని సంతోషించి సుఖమహర్షి విష్ణుకథలను చెప్పడానికి పూనుకున్నాడు అని చెప్పి సూత మహర్షి సౌనకుడు మున్నగు మహర్షులతో మరల ఇలా చెప్పసాగాడు. అప్పుడు సుఖముని పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు. కసిమసగి అసుర విసరముల శిలదికల సురల నెగువనసువులు వెడలం పసజడిరి పడిరి కెడసిరి అసమ సమర విలసనముల నను వెడలి నృపా. అష్టమ స్కంధము సురలు బ్రహ్మ శరణు జొచ్చుట. రాజా పరీక్షిత్తు, రాక్షస మూకలు విజృంభించి ఆయుధాలు ధరించి దేవతలను మించి గట్టి యుద్ధాలు చేశారు. దేవతలు బలం తగ్గి సామర్థ్యాలలో తేడాలు గల ఆ యుద్ధాలలో అనేక ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతులలో పెట్టుకుని శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు. సురపతి వరుణాదులతో సురముఖ్యులు కొందరరిగి సురశైలముపై సురనుతుడగు అజుగని ఆ సుర దుష్కృతి చెప్పినప్పుడు పొలయుచు నతులై. అలాంటి యుద్ధాల సందర్భంలో వరుణుడు మున్నగు దేవతా ప్రముఖులతో కూడి దేవేంద్రుడు మేరు పర్వతానికి వెళ్లాడు. అక్కడ దేవతలకు పెద్ద అయిన బ్రహ్మదేవుని దర్శించి నమస్కారం చేశాడు. దేవతలు అందరూ ఆయనకు రాక్షసుల దురాగతాలను ఇలా వివరించారు. దుర్వాసుశాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వతరిపుతో గూడన సర్వములైయుండే హతసు పర్వావళులై. దుర్వాసుడి శాపం వలన లోకాలు అన్ని పౌరుషము వైభవము కోల్పోయాయి. ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారు ఓడిపోయారు. పండగలు అంతరించాయి. నెలవు వెడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పుగముల జూచి వేల్పు పెద్ద పరమ పురుషుదలచి ప్రణతుడై సంఫుల్ల పద్మవదనుడగుచు పలికే తెలియ. తమ ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు.
పరమాత్మకు నమస్కరించి ధ్యానం చేశాడు. తరువాత వికసించిన ముఖకమలంతో ఇలా అన్నాడు: ఏనును మీరును కాలము మానవ తిర్యగ్లతాద్రుమస్వేదజముల్ మానుగనెవ్వని కళలము వానికి మ్రొక్కెదముగాక వగవగనేలా. నాకు, మీకు, కాలానికి, మానవులకు, పశువులకు, పక్షులకు, చెట్లకు, తీగలకు, చెమటతో పుట్టే అల్పజీవులకు మూలపురుషుడు భగవంతుడు, అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి. వధ్యుండు రక్షణీయుడు సాధ్యుడు మాన్యుడని లేని సర్గత్రాణావధ్యాదులనర్చున తండాద్యంత విధానమునకు అర్హుడు మనకు. భగవంతుడికి చంపదగనవాడు, కాపాడదగనవాడు, కష్టపెట్టదగనవాడు, గౌరవించదగనవాడు అనే తారతమ్య భేదం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మన మనోవ్యథలు పోగొట్టేవాడు, మనకు ఎల్లప్పుడూ ఆధారమైనవాడు. వరదుని పరమ జగద్గురు కరుణాపరతంత్రు మనము గనుగొన దుఃఖజ్వరములు సెడునని సురలకు సరసిజని చెప్పి అజితు సదనంబునకున్. వరాలు ఇచ్చేవాడు పరమాత్ముడు, సకల లోకాలకు తండ్రి, దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు, బాధలు అన్నీ దూరం అవుతాయి అని చెప్పి బ్రహ్మదేవుడు వేగంగా అజితుడు అయిన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు. తానును దేవతా సమూహంబును అతిరయంబునందని వినయంబునం కానంబడని అవ్విభునుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై ఇట్లని స్తుతించే. అష్టమ స్కంధము బ్రహ్మాదుల హరిస్తుతి. అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్లి ఏకాగ్రచిత్తంతో అదృశ్యరూపుడు అయిన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాడు: యవ్వని మాయకు ఇంతయు మోహించు తరిమి యవ్వని మాయ దాటరాదు. తన మాయనెవ్వడింతయు గెల్చినట్టి వాడెవ్వని పొడగానరెట్టి మునులు. సర్వభూతములకు సమవృత్తినెవ్వడు చరించు తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడగ్నిముఖంబు కన్నులు సోమ కమలహితులు చెవులు దిక్కులు రేతంబు సిద్ధజలము మూడు మూర్తుల పుట్టిల్లు మొదలినెలవు గర్భమఖిలంబు మూర్ధంబు గగనమగుచూ మలయునెవ్వడు వాని నమస్కరింతూ. భగవాన్, నీ మాయ వలన సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను దాటడం ఎవరి వల్ల కాదు. ఏమాత్రం నీ మాయను గెలిచినవారు ఎవరూ లేరు. నీవు ప్రాణులు అందరి ఎడల సమానంగా మెలుగువాడవు. నీ వల్ల పుట్టిన భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ వీర్యం, త్రిమూర్తులకి నీ రూపం పుట్టిల్లు, సృష్టి సమస్తమునకు మూలాధారం నీ కడుపు, ఆకాశం నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను. మరియు యవ్వని బలంబున మహేంద్రుండును, ప్రసాదంబున దేవతలును, కోపంబున రుద్రుండును, పౌరుషంబున విరించియు, ఇంద్రియంబుల వలన వేదంబులును, మునులును, మేఢ్రంబున ప్రజాపతియును, వక్షంబున లక్ష్మియు, ఛాయ వలన పితృదేవతలును, స్తనంబుల వలన ధర్మంబును, పృష్టంబుల వలన అధర్మంబును, శిరంబు వలన నాకంబును, విహాసంబు వలన అప్సరోజనంబులును, గుహ్యంబు వలన బ్రహ్మంబును, ముఖంబు వలన విపులును, భుజంబుల వలన రాజులును, ఊరువుల వలన వైశ్యులును,
పదంబుల వలన శూద్రులును అధరంబు వలన లోభంబును సుపరిరదచ్ఛదంబు వలన ప్రీతియు నాసాపుటంబు వలన ద్యుతియు స్పర్శంబున కామంబును భ్రూయుగళంబున యమంబును పక్షంబున కాలంబును సంభవించే యవ్వని యోగమాయా విహితంబులు ద్రవ్య వయకర్మగుణ విశేషంబులు చతుర్విధ భూత సర్గం యవ్వని ఆత్మతంత్రంబు యవ్వని వలన సిద్ధించి లోకంబులును లోకపాలును బ్రతుకుచుందురు పెరుగుచుందురు దివిజులకు ఆయువు బలంబునై జగంబులకు ఈశుండై ప్రజలకు ప్రజనుండై ప్రజానన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుండై అంతఃసముద్రమున ధాతు సంఘాతంబులం ప్రపంచించుచు బ్రహ్మమయుండై ముక్తికి ద్వారంబై అమృత మృత్యుస్వరూపుండై చరాచర ప్రాణులకు ప్రాణంబై యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రియాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతియగు అపరమేశ్వరుండు మాకుం ప్రసన్నుండగుగాక అని మరియును. నీ బలం నుండి దేవేంద్రుడు, నీ అనుగ్రహం నుండి దేవతలు, నీ ఆగ్రహం నుండి రుద్రుడు, నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడు, నీ ఇంద్రియాల నుండి వేదాలు మునులు, నీ పురుషాంగం నుండి ప్రజాపతి, నీ రొమ్ముల నుండి లక్ష్మీదేవి, నీ నీడ నుండి ధర్మము, నీ వీపు నుండి అధర్మము, నీ తల నుండి స్వర్గము, నీ నవ్వు నుండి అప్సరసలు, నీ ముఖం నుండి బ్రాహ్మణులు, బ్రహ్మము, నీ భుజాల నుండి రాజులు, బలము, నీ తొడలు నుండి వైశ్యులు, నేర్పరితనము, నీ పాదాల నుండి శూద్రులు, శుశ్రూషాత్, నీ క్రింద పెదవి నుండి లోభము, పై పెదవి నుండి ప్రేమ, నీ ముక్కుపుటాల నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామము, నీ కనుబొమ్మలు నుండి యముడు, నీ ప్రక్కభాగం నుండి కాలము సంభవించాయి. నీ యోగమాయ వలన ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణ విశేషాలు విధింపబడ్డాయి. నీ ఆత్మతంత్రం నుండి ధర్మము, అర్థము, కామము, మోక్షము కలిగాయి. నీ వలన లోకాలు, లోకపాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతారు. నీ దేవతలకు ఆయుస్సు, ఆహారము, బలము నీవే. పర్వతాలపై అధికారి నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే. సముద్రంలో రత్నరాశులను విస్తరింపజేసేది నీవే. మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మం నీవే. చావు బ్రతుకులు నీ రూపాలే. ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే. తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు. ఏ పరమశక్తివైన మహాప్రభు, మాపై దయచూపు. మొదల జలమిడిన భూజము తుది నడుమను చల్లదనము దొరకను మాడ్కిన్ మొదలను హరికి నిమ్రొక్కిన ముదముందుదు మెల్ల వేల్పు మూకలు నేమున్. చెట్టు మొదలు వద్ద నీళ్లు పోస్తే చెట్టుకొన కొమ్మలులోనూ మధ్యలోనూ చల్లదనం వ్యాపిస్తుంది. అలాగే మొదట నీకు మొక్కితే దేవతలు నేను సంతోషిస్తాము. ఆ పన్నుల గుది దృక్షులకు ఓ పుణ్య భవన్ముఖాబ్జమొయ్యన తరితో ప్రాపింపజేయు సంపద ఓ పరమదయా నివాస ఉజ్వల తేజ. పుణ్యాత్మ, దయామయ, గొప్ప తేజస్సు గలవాడా, కష్టాల పాలై నిన్ను దర్శించాలి అనుకునేవారికి నీ ముఖ పద్మం సకాలంలో సమగ్రమైన సంపదను సమకూర్చుతుంది అని ఇట్లు దేవగణ సమేతుండై అనేక విధంబులం కీర్తించుచున్న పరమేష్టి ఎందు కరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుండావిర్భవించే. అష్టమ స్కంధము విశ్వగర్భుని ఆవిర్భావము. దేవతా సమూహాలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశాడు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు. ఒక వేయర్కులు కూడిగట్టి
కరువైయుద్యత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదెంచు మార్గి హరితానొప్పారే ఆ వెలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుకానం బోలునే వారికిన్. అలా ప్రత్యక్షమైన మహావిష్ణువు రూపు 1000 సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరిపోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్యచకితులు అయ్యారు. వారికి ప్రభువును చూడటం సాధ్యం కాదు కదా. అప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు అంటే హార కిరీట కేయూర కుండల పాదకడక కాంచీలతా కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకీ శంఖచక్రశరాసన సంయుతంబు మరకద శ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలిక సేవితంబు శ్రీ వనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షమెసగ చూచి బ్రహ్మహరుడు సురలును తానును పొంగి నమ్రుడగుచూ పొగడదొడగే. భగవంతుడు శ్రీహరి హారాలు, కిరీటాలు, భుజకూర్తులు, కుండలాలు, కాలి అందెలు, మొలనులు, కంకణాలు, కౌస్తుభరత్నము, కొమోదకీ గద, శంఖము, చక్రము, విల్లు ధరించి దర్శనమిచ్చాడు. మరకతమణి వంటి నల్లని మేను కాంతులీనే పద్మాల వంటి కళ్ళు, చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులు కలిగి ఉన్నాడు. బంగారు రంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతిమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు. జనన స్థితి లయదూరుని మునినుతూ నిర్వాణ సుఖ సముద్రుని సుగుణు తను తనుని పృథుల పృథులుని అనఘాత్ము మహానుభావు అభినందింతున్. జనన మరణాది లేనివాడవు, మహర్షులచే కీర్తింపబడువాడవు, మోక్ష సౌఖ్యాన్ని సమృద్ధిగా అందించేవాడవు, సుగుణమయుడవు, సూక్ష్మమైనవాని అన్నిటికంటే బహు సూక్ష్మమువు, మిన్నలను అన్నింటినీ మించిన మిన్నవు, పుణ్యాత్ముడవు అయిన నిన్ను స్తుతిస్తున్నాము. పురుషోత్తమనీ రూపము పరమశ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిర వైదిక యోగంబున వరుసను మీ అంద కానవచ్చను మాకున్. స్థిర వైదిక యోగంబున వరుసను మీ అంద కానవచ్చను మాకున్. ఓ పరమపురుష, శ్రీమహావిష్ణు, నీ రూపం సమస్తమైన భువనాలకు శ్రేయోదాయకమైనది. ఆ రూపం శాశ్వతమైన వేదమంత్రంతో కూడి మీ యందే మాకు కనబడుచున్నది. మొదలును నీలో తోజను తుదియును నటతోజే నడుము దోజను నీవే మొదలు నడుము తుది సృష్టికి
కదియగ ఘటమునకు మన్ను గతియగు మార్కిన్. కుండకు మన్నే ఆధారం కనుక కారణభూకం. దీనిని ఘటపట న్యాయం అంటారు. అలాగే ఈ సృష్టికి మొదలు, మధ్యభాగము, అంతము నీలోనే ప్రకాశితమవుతున్నాయి. ఈ సృష్టి ఆది, మధ్య, అంతములు అను 3 దశలకు కారణభూతం నీవే. విశేష వివరణ: కుండలు ఎన్ని రకాలైనా, ఎన్నైనా అన్ని మట్టి యొక్క రూపాలే. మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి. పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా, ఎన్నైనా అన్ని దారాల యొక్క రూపాలే. దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం. ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం ఘటపట న్యాయం. నీ మాయ చేత విశ్వము వేమారు సృజింతుననుచు విష్ణుడననుచు. నీ మాయ చేత విశ్వము వేమారు సృజింతువనుచు విష్ణుడవనుచు. ధీమంతులు గుణపదవిని నేమంబున సగుణుడైన నిను కాంతురొగిన్. ప్రపంచాన్ని నీ మాయచేత అనేక మార్లు సృష్టించి త్రిగుణాలతో కూడినవాడవై ప్రపంచమంతా నిండి ఉంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ గుణవంతుడవైన నిన్ను దర్శిస్తారు. అన్నమవనియందు అమృతంబు గోవులయందు వన్ని సమిధలందునమర యోగవజద పొందునో జను బుద్ధిచే నగుణు నిన్ను కాంతురాత్మవిధులు. భూమిలో ఆహారాన్ని, ఆవులలో పాలను, కదలలో అగ్నిని కనుగొనే విధంగానే ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధి ద్వారా గుణరహితుడవైన నిన్ను ఈ విశ్వంలో దర్శిస్తారు. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతిమే మెట్టకేలకు నిన్ను గంటి మభీప్సితార్థము వచ్చు బెన్వెట్టయైన దవానలంబున వేగునేనుగు మొత్తముల్ నిట్టనేర్చిన గంగలోపల నిరుగాంచిన చాట్పునన్. మేము దిక్కులేని వారము అయ్యాము. అనేక రకాల కష్టాలతో కలత చెందిన మనసులు కలవారము అయి బాధపడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి వేడిమి ధాటికి తప్పించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్లు కనుగొన్న విధంగా చిట్టచివరికి నిన్ను దర్శించగలిగాము. ఇక మా కోరికలు నెరవేరి తీరుతాయి. నీకునేమని విన్నవింతుము నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండియుండగా లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకులేను నీ నాకవాసులు నీవని తనర్చుకేతు తదిక్రియన్. శ్రీమన్నారాయణ, లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు. లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ పాదదర్శనం మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాల వలె నేను, ఈ లోకపాలకులు, దేవతలు నీలోని అంశలమే అని కమల సంభవ ప్రముఖులు వినుతి చేసిరని చెప్పి నరేంద్రునకు శుకుండు ఇటనియే. ఇలా విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగు దేవతా ప్రముఖులు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు మరల ఇలా చెప్పసాగాడు. ఈ రీతిం చతురాననాది నుతుడై ఈ రీతిం చతురాననాది నుతుడై ఏ పార జీమూత గంభీరంబైన రవంబునంబలికే సంప్రీతాత్ముడై ఈశ్వరుండారోమాంచిత కాయులన్
నవ విముక్తాపాయులం ప్రేయులం ప్రారబ్ధోక్రమహాన్నవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్. అష్టమ స్కంధము విష్ణుని అనుగ్రహవచనము. అలా బ్రహ్మదేవ ప్రముఖులు ప్రార్థించగా భగవంతుడు సంతోషించాడు. దేవతల దేహాలు నిలువెల్ల పులకించాయి. అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు తలచారు. భయంకరమైన ప్రారబ్ధమనే సముద్రాన్ని మథించడానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు. ఓ నలువ, ఓ సురేశ్వర, ఓ నిటల తటాక్ష, ఓ సురోత్తములారా, దానవుల తోడనిప్పుడు మానుగ పోరామి గలిగి మలుటే ఓపున్. ఓ చతుర్ముఖ బ్రహ్మదేవుడా, ఓ దేవతలకు ప్రభువు అయిన దేవేంద్రుడా, నుదుటి కన్నుగల ఓ త్రినేత్రుడా రుద్రుడా, ఓ దేవతాముఖిలారా, ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి స్నేహం చేసి జీవించడమే మంచిది. అది ఎట్లంటిరేని? అది ఎలాగంటే, ఎప్పుడు తనకును సత్వము సొప్పడునందాకరిపుల జూచుయు తనమై గప్పికొని ఉండవలయును నొప్పుగా అహిమూషకమున కొదిగిన భంగిన్. ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం చేకూరేదాకా సమయం కోసం నిరీక్షిస్తూ శత్రువుల బారి నుండి శరీరాన్ని దాచుకుని ఉండటం ఉత్తముల లక్షణం. అమృతోత్పాదనయత్నము విమలమతింజేయుటొప్పు వేల్పులు వినుడి అమృతంబు ద్రావి జంతువులమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధిన్. ఓ దేవతలారా, వినండి. మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనసులతో చేయటం మేలు. అమృతాన్ని త్రాగినవారికి ఆయుస్సు పెరుగుతుంది, మరణంలేని మనుగడ లభిస్తుంది. పాలము నీటి లోపల సర్వతృణలతౌషధములు తెప్పించి చాలవైచి మందర శైలంబు మంథానముగా చేసి తనరవాసుకి దరిత్రాడు చేసి ఆ సహాయత చేదనలినందరును మీరు తరువుడు వేగ మతంద్రులగుచూ ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబులబడుదురు దైత్యులు పాపమతులు. అలసటయును లేక అఖిలార్థములు గల్గు విషధిలోననొక్క విషము పుట్టు కలగి వెరవలదు కామరోషంబులు వస్తుచయమునందు వలదు చేయ. మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు అయిన వాసుకిని కవ్వం త్రాడుగాను చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చెలకండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలత చెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటి పట్ల ఇష్టానిష్టాలు చూపరాదు అని ఆదేశించి అలా క్షీరసాగర మథనం చేయమని ఆజ్ఞాపించి అంతాదిరహితుడచ్యుడంతర్ధానంబునందే అజఫాలాక్షుల్ సంతోషంబున తమ తమ కాంతాలయములకు జనిది గౌరవపన్. ఆది అంతము లేని అచ్యుత భగవానుడు అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్యం అయ్యాడు. బ్రహ్మదేవుడు, పరమశివుడు సంతోషంగా తమ తమ నిలయాలకు వెళ్లారు.
కయ్యంబు సేయనొల్లక నెయ్యంబున నతులు వెట్టి నిర్జర నికరం బియ్యప్పనములు వెట్టుచూ దియంబున గొల్చెబలిని దేవద్వేషిన్. అష్టమ స్కంధము సురాసురలు స్నేహము. దేవతలు యుద్ధం మాట విడిచిపెట్టారు. దేవతా శత్రువు అయిన బలిచక్రవర్తి పట్ల దేవతలు అందరూ స్నేహాన్ని, భక్తిని కనబరచారు. కానుకలు సమర్పించారు. అతని ఆజ్ఞలను సంతోషంగా పాలించారు. పసచెడి తనకును వశమై సుసరపు గదిగొల్చుచున్న సురసంఘములన్ కసిమసగి చంపబూనిన అసురుల వారించెబలియు అతి నయయుక్తిన్. మంచి మనసుతో తనను సేవిస్తున్న బలహీనులైన దేవతలను కక్షగట్టి చంపేయాలి అనుకుంటున్న తన వారైన రాక్షసులను బలిచక్రవర్తి ఎంతో నేర్పుతో చంపవద్దని వారించాడు. అటు వారించి వైరోచని రాక్షస సముదయంబున కిట్లనియే. అలా దేవతలను చంపవద్దని వారించి బలి రాక్షస మూకలతో ఇలా అన్నాడు: పగవారు శరణు చొచ్చిన మగతనములు నేర్పదగునే మగవారులకున్ తగు సమయ మేలుగవలదే మగటిమి బాటింపవలద్మక్యులతోడన్. శత్రువులు బెదిరిపోయి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాలు చూపరాదు. తగిన సమయం గమనించాలి కదా. అందుచేత ఇప్పుడు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు అని పలికి కొలువు కూటంబున నసుర నికర పరివృతుండై నిఖిల లోకరాజ్యలక్ష్మీ సహితుండై యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై సుఖంబునం గొలువున్న విరోచన నందనుంగని సచీవిభుండుత్తమ సచివుండును బొలే స్వాంత వచనంబుల శాంతింబొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికి బ్రియంబు చెప్పి యరిష్టనేమి ననునయించి త్రిపురవాసులగు దానవుల నొడంబర్చి జంభుని సమ్మతంబు చేకొని హయగ్రీవుని విగ్రహంబు మాంచి నముచి తారక బాణాదులతో సఖ్యంబు నేపి విప్రచిత్తికిం బొత్తు హత్తించి సకుని విరోచన ప్రహేతులకు బోరామి చూపి మయమాలి సుమాలి ప్రముఖులకు మైత్రి ఎదింగించి కుంభ నికుంభులకు సౌజన్యంబు గైకొలిపి పోలోమ కాలకేయ నివాత కవచాదులేడ బాంధవంబు ప్రకటించి వజ్రదంష్టికి వసుండై ఇతర దానవ దైత్య సమూహంబు వలన నతి స్నేహంబు సంపాదించి మనకునక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు లేమిటికి నేక కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రతుకుదా మన్యోన్య విరోధంబులేలా తొల్లి అన్యోన్య విరోధంబున నలంగితి మిదమొదలు ధనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచననందనుండా మనమందమతని పంపు చేయంగలవారా ముభయ కులంబును వర్ధిల్లు నట్టి యుపాయం బెడింగింతు నని యమ్మోత జలధమథన ప్రారంభ కథనంబు దెలియంజెప్పే నట్లు సురాసుర యూథంబులు బలారతి బలిప్రముఖంబులే పరమోద్యోగంబున సుధా సంపాదనాయత్త చిత్తులే ఏకమత్యంబునొంది యమందగమనంబున మందరణగంబునకుం జని. బలి చక్రవర్తి కొలువు కూటములో చేరి అతనిని సేవించారు. సకల లోకాలలోని రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ దేవతా వీరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. సచీదేవి భర్త అయిన దేవేంద్రుడు చక్కటి మంత్రి వలె ఓదార్పు మాటలతో విరోచననుని పుత్రుడు అయిన బలిచక్రవర్తికి ప్రశాంతత కలించాడు. పురుషోత్తముడైన విష్ణువు నియమించిన నీతిమార్గాన్ని అనుసరించి దేవతా ప్రముఖులందరూ రాక్షసులతో స్నేహంగా మెలగసాగారు. అలా శంబరాసురునికి ఇచ్చకపు మాటలు చెప్పి అరిష్టనేమితో అనునయంగా మాట్లాడి త్రిపురాలలో నివసించే దానవులతో ఒప్పుకోలు మాటలు జరిపి జంభాసురుని ఒప్పుకోలు సంపాదించి హయగ్రీవాసురుని వైరం మాన్పించి నముచి తారక బాణాసురులతో మిత్రత్వం సాగించి విప్రచితితో స్నేహం కలుపుకుని శకుని విరోచనస ప్రహేతులచే రాకపోకలు జరిపి యమయ్య మాలి సుమాలి మొదలగు రాక్షస ప్రముఖులకి స్నేహం చూపించి కుంభ నికుంభాసురులతో సౌజన్యం చేపట్టి పౌలోమి కాలకేయ నివాత కవచాది రాక్షస వీరుల పట్ల స్నేహంతో బాంధవ్యాలు కలిపి మాట్లాడుతూ వజ్రదంష్ట్ త్రివద్ద లొంగి మెసలి మిగిలిన దానవులు దైత్యులు మున్నగు రాక్షసుల ఎడ అతి స్నేహం పెంపొందించుకుని మనం అక్కచెల్లెళ్ల పిల్లలం మనలో మనకి దెబ్బలాటలు ఎందుకు
ఇన్నాళ్లు మనలో మనం గొడవలు పడి బాగా నలిగిపోయాం కదా. అందుచేత ఇక నుండి విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తే రాక్షసులం, దేవతలం, మనం అందరకు మహారాజు. మనం అందరం అతని ఆజ్ఞకు లోబడి ఉందామని చెప్పారు. ఇంకా మన 2 వంశాలు చక్కగా వర్ధిల్లు మార్గం చెప్తామని ఇంద్రుడు, బలి చక్రవర్తుల నాయకత్వంలో ఐకమత్యంతో దేవతలు, రాక్షసులు పట్టుబట్టి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించటానికి ఒప్పించారు. అందరూ కలిసి వడివడిగా మంథర పర్వతం దగ్గరికి వెళ్లారు. వాసము వర్ధకి వాడిగా దరచిన కుద్దాల ముఖముల కొంత ద్రవ్వి ముసలాగ్రములు చొన్పి మొదలి పాతగలించి దీర్ఘపాశంబుల దిండు సుట్టి పెకలించి బాహుల పీడించి కదలించి పెల్లార్చి తమ తమ పేరువాడి పెరికి మీదికి నెత్తి పృథుల హస్తంబుల తలల భుజంబుల దరలకుండ ఆని మెల్లన కురుతప్పుటడుగులిగుడుచూ భారమధికంబు మరవక పట్టుడంచు మందరనకంబు తెచ్చిరమంతగతిని దేవదైత్యులు జలరాశి తెరుగుపట్టి. అష్టమ స్కంధము మందరగిరిని తెచ్చుట. దేవతాశిల్పి అయిన త్వష్ట పదును పెట్టిన త్రవ్వుగోలలతో దేవదానవులు మంథర పర్వతాన్ని కొంత త్రవ్వారు, రోకళ్లను క్రిందకి చొప్పించారు. పొడుగుపాటి త్రాళ్లతో బిగించి కట్టారు. చేతుల బలంకొద్దీ ఆ కొండను మెల్లగా రోకళ్లతో కుళ్లగించి కదిలించి తమ తమ బిరుదులు వాడుతూ గట్టిగా కేకలు వేస్తూ పెరికి పెళ్లగించి పైకెత్తారు. బలమైన తమ చేతులతోటి, తలలతోటి, భుజాలతోటి జారకుండా కాసుకుంటూ కొండను ఎత్తుకున్నారు. మెల్లగా తప్పటడుగులు వేయసాగారు. అలాగే బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా మందర అనే ఆ కొండను సముద్రం వైపునకు మోసుకుంటూ తీసుకొచ్చారు. మందరము మోవనోపమి అందరపై బడియనదియునది చోద్యముగా కొందరు నేలంగలిసిరి, కొందరును గైరి చనిరి, కొందరు భీతిన్. మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి సరిపోలేదు. ఆశ్చర్యకరంగా అది ఒరిగి నేలమీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించారు, కొందరు నలిగిపోయారు, మరికొందరు పారిపోయారు. ఏలా హరికడకేగిది మేలా దొరకుంటి మధిక హేళన శైలోన్మూలనము వేసి తెచ్చితి మేలా పెక్కండ్రు మడిసిరేలా నడుమన్. విష్ణువు దగ్గరికి ఎందుకు వెళ్దాం? మత్తెక్కినట్లు ఈ పనికి ఎందుకు పూనుకున్నాం? ఈ మంథర పర్వతాన్ని కోరి పెకలించుకుని తెచ్చాం. ఎంచేత ఈ మధ్యలో పడి చనిపోయారు? ఏటికి మము పని పంచను, నేటికి మన బోటి వారికింతలు పనులింకేటికి రాడు రమేశ్వరుడేటికుపేక్షించే మరవనేటికి మనలన్. ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పజెప్పాడు? మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా? ఆ లక్ష్మీపతి అయిన విష్ణువు సహాయం చేయటానికి ఇంకా ఎంచేత రావటం లేదో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో, మనకు సాయం రాకుండా ఇలా ఎందుకు మరిచిపోయాడో అని కులకుధర పతనజన్యంబు దైన్యంబు సైంపనోపక పలవించుచున్న దివిజదితిజుల భయంబు మనంబున నిరింగి సకల వ్యాపకుండగు హరి తత్సమీపంబున. దేవదానవులు ఇలా అనుకుంటూ మంథర పర్వతం పడిపోవటం వలన కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడుతున్నారు. వారి భీతిని, ఆపదను తెలుసుకున్న సర్వవ్యాపకుడు అయిన విష్ణువు ఆ ప్రదేశం దగ్గరికి వచ్చాడు.
గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నొహో వెరవకుండంచుం ప్రదీపించి తద్గిరి కేలన్నలు వంద కందుకము మాట్కింబట్టి క్రీడించుచున్ కరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. దయామయుడై గదను ధరించి గరుడవాహనంపై అధిరోహించి వచ్చి విష్ణుమూర్తి కోటి సూర్యుల కాంతితో వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఓ దేవదానవులారా, భయపడకండి అన్నాడు. మందర పర్వతాన్ని ఎంతో నేర్పుగా చేత్తో పట్టుకుని బంతిలా ఆడిస్తూ దయామృతం చిలికే చూపులతో వారిని కాపాడాడు. వారలు కొలువగా హరియును వారాన్నిధి కరుగుమనగ వసుధాధరమున్ వారి జనయనుని కొంచు అవారితగతి జనియే విహగ వల్లభుడరుదన్. దేవదానవులు విష్ణుమూర్తిని సేవించుకున్నారు. విష్ణుమూర్తి గరుడుని పాల సముద్రం వద్దకు తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. గరుడు ఆ పర్వతాన్ని విష్ణుమూర్తిని మూపుపై ధరించి ఆటంకం లేకుండా ఎగురుతూ తీసుకెళ్లాడు. సని జలరాశి తడంబున వనజాక్షుని గిరినిడించి వందనములు సద్వినుతులు చేసి ఖగేంద్రుడు సని వినియను భక్తినాత్మభవనంబునకున్. అలా గరుడు తీసుకెళ్లి పాలకడలి ఒడ్డున విష్ణువును మందర పర్వతాన్ని దించాడుమ భక్తితో నమస్కరించి సెలవు తీసుకుని తన నివాసానికి వెళ్లిపోయాడు. అప్పుడు అంతటా బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 16, గజేంద్రుని పూర్వజన్మ కథ 17, లక్ష్మీనారాయణ సంభాషణ 18, గజేంద్ర మోక్షణ కథ ఫలశ్రుతి 19, రైవతమనువు చరిత్ర 20, చాక్షుసమనువు చరిత్ర 21, సముద్రమథన కథా ప్రారంభం 22, సురలు బ్రహ్మశరణు చొచ్చుట 23, బ్రహ్మాదుల హరిస్తుతి 24, విశ్వగర్భుని ఆవిర్భావము 25, విష్ణుని అనుగ్రహవచనము 26, సురాసురలు స్నేహము 27, మందరగిరిని తెచ్చుట